అధ్యక్ష, మీరు కూర్చున్న స్థానంలోనే ఆనాడు తమ్మినేని సీతారామ గారు కూర్చుని ఏకంగా అమరావతిలో ఉన్న మహిళల్ని వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. వయసులతో ఆనాడు పోల్చారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులని ఆనాడు పిలిచారు అధ్యక్ష. అంటే మహిళలంటే ఎంత చిన్న చూపో ఏదో ఒక ఉదాహరణని ప్రజలందరూ కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చాలా అద్భుతంగా ఈరోజు చెప్పారు అధ్యక్ష. ఆ రోజు ఈ 3 రాజధానుల బిల్లు వస్తే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అటు కూర్చుని పోరాడారు, నినాదాలు చేశారు అధ్యక్ష. దానికోసం వాళ్ళే ఆనాడు సస్పెండ్ కూడా చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ బలం సరిపోలేదు అధ్యక్ష. ఆ బిల్ కౌన్సిల్కి వచ్చింది. ఆనాడు నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను అధ్యక్ష. మేమందరం కలిసికట్టుగా పోరాడం, అందరం మాట్లాడడం, మమ్మల్ని ఎగతాళి చేశారు అధ్యక్ష. ఆనాడు మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఆనాటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ బిల్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలని కూడా మేము డివిజన్ అడిగాం, మేము ముందలే చెప్పాం కూడా అధ్యక్ష. హోరాహోరీగా చర్చ జరుగుతుంది. మేము తిరిగి చూసి ఇలాంటి గ్యాలరీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ మొత్తం వైకాపా శాసనసభ్యులు అందరూ వచ్చారు అధ్యక్ష. అది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూసానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. ఆయన కూడా కూర్చున్నారు అధ్యక్ష, నేరుగా చూశారు అధ్యక్ష. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. అనేక మాటలు అన్నారు అధ్యక్ష, అన్నరాని మాటలు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళకి అండగా నిలబడ్డారు అధ్యక్ష. ఆనాడు ఒక గోడగా నిలబడింది ఆ రోజు మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గుట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, గోడలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది పర్సనల్ కాదు అధ్యక్ష, ఇది 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయం. వాళ్ళ కోసం పోరాడదానికి ఉన్నాం, ఏదైతే రైట్ దానికోసం నిలబడదానికి ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు నుంచున్నారు అధ్యక్ష. ఒక్క మంత్రి అయితే ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారనే దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అందుకే వీడియోలో చూసాం, ఆ బిల్ని తిరిగి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. పెద్ద మనసుతో కాదు అధ్యక్ష. అంటే అడుగడుగునే మమ్మల్ని అవమానించారు అధ్యక్ష, అడుగడుగునే ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. అయినా పర్వాలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం నిలబడతామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పిన విధంగా మేమందరం కలిసికట్టుగా పోరాడం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు అధ్యక్ష. మీరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శాసనసభ్యులు మీరు విశాఖపట్నం వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఆనాడు మా శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. గన్నబాబు గారు కానివ్వండి, అటు పక్కన గంటా శ్రీనివాస్ గారు కానివ్వండి, వెలుగుపూడి రామకృష్ణ బాబు గారు కానివ్వండి, అందరూ నాకు బాగా గుర్తు టీడీఎల్పీ మీటింగ్ల నుంచి ఒకటే చెప్పారు, ఆనాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి నినాదంతో వెళ్ళాం సార్, దానికి మనందరం కట్టుబడి ఉందాం, మీ నాయకత్వంలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కలిసికట్టుగా పోరాడాం. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 164 స్థానాల్లో తిరిగి మళ్ళీ ఎన్డీఏ గెలిచి ఈరోజు మనం వచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, మనందరం వీఆర్ ఆల్ మియర్లీ కస్టోడియన్స్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. మనందరం ఎవరం కానీ భూమిపైన శాశ్వతం కాదు అధ్యక్ష, కానీ వ్యవస్థలు శాశ్వత అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి హైదరాబాద్ అభివృద్ధి చూద్దాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష.